సంగమా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి నేను తెనాలిలో అంబేద్కర్ కాలేజీలో చదువుకునేటప్పుడు చుండూరు ఒక 20 ఏళ్ల క్రితం రావడం ఎందుకు వచ్చేది తెలియదు. మరి ఈ విధంగా దేవుడు నన్ను ఆహ్వానించినందుకు దేవుడికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన అనేక రకాల వాటిని కనిపెట్టాడు. వాటిలో మరి ముఖ్యంగా బల్బు ఆయన కనిపెట్టడం జరిగింది. బల్బు తయారు చేయడానికి ఆయనకి చాలా టైం పట్టింది. అదేవిధంగా ఎంతో ఖర్చు అయింది. అతను తయారు చేయడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత సక్సెస్ అయ్యి బల్బుని కనిపెట్టాడు. ఆ బల్బుని కనిపెట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టడానికి ఒక పనివాడికి ఇస్తే ఆ పనివాడు తీసుకెళ్లే క్రమంలో పడవేశాడు. అది పగిలిపోయింది. వెంటనే ఆ పనివాడు చాలా భయపడతా ఉన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు దీన్ని ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ఖర్చు పెట్టాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పని అయిపోయిందేమో అన్నట్టుగా భయపడుతూ ఉంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఏం చేశారంటే అతన్ని క్షమించేశారు. ఆయన ఏం చెప్పాడంటే, వస్తువు కన్నా మనిషి గొప్పవాడు, వస్తువు కన్నా మనిషి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చి చూసినట్లయితే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పొందుకులుగా ప్రేమించిన మా ప్రియాపరలోక తండ్రి, నీ బంగారు నామములో స్తుతులు స్తోత్రాలు. ప్రభు, శుభ శుక్రవారం రోజు మొదటి మాట ధ్యానించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రమైనా. ఇప్పుడున్న వారికి నేను చెవిని గ్రహించడం దయచేయమని చెప్పుతూ నాకు శక్తిని అనుగ్రహించమని మా ప్రభువుని యేసుక్రీస్తునామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనిషి గురించి ఏం చెబుతున్నారంటే, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి పొందుతాడంట, మర్చిపోతాడంట. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు మనకి ఇస్తాడు, అలాగే క్షమిస్తాడు. కాబట్టి క్షమించడం అనేది ఏంటంటే దైవ లక్షణం. క్షమించడం అనేది గొప్ప లక్షణం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి దేవుడు తన తండ్రి అయినటువంటి దేవుడిని వేడుకుంటూ ఉన్నాడన్నమాట. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3 రకాల పాత్రలు ఆయన పోషించడం జరిగింది. మొదటిది ఏంటంటే రాజు. అందుకే ఆయన పుట్టినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానం రావడం జరిగింది. రెండవదిగా చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్త. యేసుక్రీస్తు వారిని అనేక మంది ప్రవక్తల్లో ఒకడని చెప్పేసి అనుకున్నారు. ఆయన్ని ప్రవక్తగా కొంతమంది అనుకోవడం జరిగింది. అలాగే మూడవదిగా చూసినట్లయితే ఆయన ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా ఈరోజు తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన అనేది ఏంటంటే ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈరోజు మొదటి మాట ద్వారా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి యాజకుని యొక్క
ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇతరుల కొరకు దేవునికి విజ్ఞాపన చేయటం. కాబట్టి ఇక్కడ ఉన్న వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అన్నమాట. బైబిల్లో అనేక మంది విజ్ఞాపన చేశారు. అబ్రహాం గారు విజ్ఞాపన చేయడం జరిగింది. సొదొమ గొమొర్రా ప్రాంతాలని దేవుడు నాశనం చేయబోతున్నప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి అబ్రహాం గారు విజ్ఞాపన చేశాడు. అలాగే ఇశ్రాయేలు జనాంగం దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే పనులు బట్టి దేవుడు వారిని నశింపజేయాలనుకున్నప్పుడు మరి మోషే గారు కూడా వారి పక్షాన విజ్ఞాపన చేశాడు. అలాగే దానియేలు చేయడం జరిగింది. అలాగే ఎస్తేరు, ఇలా అనేక మంది వ్యక్తులు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరిని క్షమించమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే శిష్యుల కొరకు కావచ్చు, ఎవరి కొరకు చేస్తున్నాడంటే యోధా ఇస్కరియోతు కొరకు కావచ్చు, ఎవరి కొరకు చేస్తున్నాడంటే సైనికుల కొరకు కావచ్చు, ఎవరి కొరకు చేస్తున్నారంటే ప్రధాన యాజకుల కొరకు కావచ్చు. ఈ విధంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అన్నమాట. క్షమించడం అనేది పరలోకంలో ఒక చట్టం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇహలోకంలో మనం ఏం చేయాలంటే క్షమించాలి. పేతురు గారు యేసుక్రీస్తు వారిని ఒకసారి అడుగుతూ ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్ల మట్టుకే కాదు, 70 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు, మనం ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లా అని పేతురు గారు అడుగుతుంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు 70 మార్లు. అంటే లైఫ్ లాంగ్ మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఎంతకాలం క్షమించాలి అంటే దేవుడు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే 70 ఏళ్ళు. అంటే మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం మనం క్షమించాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ మొదటి మాటలో ఆయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు, చివరి మాట అవడం వల్ల ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి బైబిల్లో పాత నిబంధనలో దేవుణ్ణి ఎవరు తండ్రి అని పిలవాల, నూతన నిబంధనలో మాత్రమే యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేశాడు. అలాగే ఆయన కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి అని దేవుడు సంబోధించమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా తండ్రి అని మొదటి మాటలో దేవునికి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ మొదటి మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే క్షమించాలి. ఎంతకాలం క్షమించాలంటే జీవితాంతం మనం క్షమించాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి మనం ఎవరెవరిని క్షమించాలి అనేది చూసినట్లయితే మొదటగా మరి పిలాతు, ఆయన గవర్నర్ అయి ఉండి తన భార్య, ఇప్పుడు దాకా మనం విన్నాం, తన భార్య అనీతిమంతులు చనిపోవద్దు అని తెలియజేసినప్పటికీ ఆయన శిక్షించాడు, ఆయన్ని శిలువకి అప్పగించడం జరిగింది. అలాగే యూదులు, ప్రధాన యాజకులు ఆయన మీద కపటముగా నేరములు మోపి శిలువకు అప్పగించాడు. అలాగే సైనికులు ఆయన అంగీని పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారు, అలాగే ఆయన్ని కొరడాలతో కొట్టారు, మేకులు కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. మరి ఈ విధంగా చేసిన వారిని కూడా ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అలాగే శిష్యులు కూడా క్షమించమని అడుగుతూ ఉన్నారు. మరి కొంతమంది పారిపోవడం జరిగింది, కొంతమంది బొబ్బడం జరిగింది, యోధా ఇస్కరియోతు ఏకంగా ఆయన అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఆయన శిష్యులు కూడా క్షమించమని చెప్పేసి ఆయన తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే దేవుడు ఈరోజు నేటి క్రైస్తవులైనటువంటి మనల్ని కూడా క్షమించమని చెప్పేసి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అందుకే మనం పరలోక ప్రార్థనలో కూడా తెలియజేస్తుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. కాబట్టి ప్రతిరోజు మనం పరలోక ప్రార్థనలో తెలుసో తెలియక చేస్తా ఉన్నాం. ఏంటంటే ముందు మనం క్షమించాలి, ఆ తర్వాత దేవుడు క్షమిస్తాడు.
మనం క్షమించకపోతే దేవుడు క్షమించదన్నమాట. మత్తయి సువార్త 18:25 చూసినట్లయితే, నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోయిన ఎడల మన పరలోకపు దగ్గర కూడా మిమ్మల్ని క్షమించడని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి క్షమాపణ అనేది మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు తప్పనిసరిగా క్షమించేవాడిగా ఉండాలి, క్షమాపణ అడిగేవాడిగా ఉండాలన్నమాట. అందుకే మొదటి యోహాను పత్రిక 4:20 అంటున్నాడు, తను చూచిన సహోదరుణ్ణి ప్రేమించని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించగలడా? కాబట్టి ఆలోచన చేయండి. మన సహోదరులు మన పక్కనే ఉన్నారు, మన కళ ఎదుటే ఉన్నారు, మన తోటి వారు మన కళ ఎదుటే ఉన్నారు. వాళ్ళు కనపడే వాళ్ళు మనం ప్రేమించలేనప్పుడు కనపడని దేవుని మనం ప్రేమించగలమా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు క్షమించాలి, సహోదరుని క్షమించాలి, పొరుగు వారిని క్షమించాలి. అలాగే ఇంకొక మెట్టు దేవుడు ఇంకో మాట ఏమంటాడంటే శత్రువుని క్షమించాలి. ఎవరినంటే శత్రువుని క్షమించమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. లూకా సువార్త 6:27 శత్రువుని ప్రేమించమని చెప్పేసి అంటున్నాడు. ద్వేషించు వారికి మేలు చేయమని చెప్పేసి అంటున్నాడు. శపించు వారిని దీవించమని అంటున్నాడు. అలాగే బాధించు వారి వరకు ప్రార్థన చేయమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇది మనం చేయగలమా? పేతురు గారికి కూడా ఇదే అనుమానం వచ్చింది. జీవితాంతో క్షమించాలి అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు నిజమేనా, క్షమించొచ్చా, క్షమించగలమా అని ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు బహుశా. అయితే ఈ అనుమానాన్ని పేతురు గారు ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంటే ఆకాశంలో శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. రక్తం కారిపోతూ ఉంది, తల మీద మొడ కిరీటం ఉంది, చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకులు కొట్టారు, పక్కలో బల్లంతో పొడిచారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పేసి దేవుడు వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది పేతురు, నిజమే, యేసుక్రీస్తు వారు చెప్పాడు, చేశాడు, ఏదైతే చేస్తాడో ఆయన అదే చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనందరికి ఎలా ఉందంటే ఆయన మాదిరిగా ఉన్నాడు. ఆయన పరమ మాదిరి, మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన క్షమించాడు, మనల్ని కూడా క్షమించమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. క్షమించడం అనేది ఆరోగ్యానికి సూత్రం అంట. క్షమించడం అనేది ఆరోగ్యానికి సూత్రం. సాధారణంగా మనం భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత అది 24 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంట. వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నీరు తాగుతాం. నీరు తాగిన తర్వాత 2-3 గంటల తర్వాత మరలా బయటికి పంపించారు. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే గాలి పీల్చుకుంటాం. దాన్ని కూడా ఏం చేయాలంటే 2-3 సెకండ్ల తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. ఒకవేళ వదిలిపెట్టకపోతే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? అప్పుడు ఈ డాక్టర్ కాదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, క్షమించడం అనేది ఆరోగ్యానికి సూత్రం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 దేవుడు అంటున్నాడు, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కాబట్టి అనేక మందికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అంటే వాళ్ళు కోపాన్ని వారి శరీరంలో పెట్టుకుంటూ ఉన్నారు, ద్వేషాన్ని వారి శరీరంలో ఉంచుకుంటూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, విసర్జించుడి, సమస్తమైన కీడులన్నింటినీ విసర్జించమని చెప్పేసి దేవుడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిలువలో వేలాడుతూ కూడా ఈ రోజు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే క్షమించండి. పలికాడు. యేసుక్రీస్తు వారి తర్వాత అదే మాట ఇంకో వ్యక్తి పలికాడు. అపొస్తలుల కార్యములు 7:60 స్టెఫన్ అనేటువంటి వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపారు. ఆయన చనిపోవడానికి ముందుగా ఇదే మాట అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించమని చెప్పేసి తన ఆత్మని దేవుడికి అప్పగించుతున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేద్దాం. మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే క్షమించాలి, ఆత్మీయంగా బ్రతకాలంటే క్షమించాలి, సంతోషంగా జీవించాలంటే క్షమించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు క్షమించండి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి
ఇంకొక మాట తెలియజేస్తున్నాడు ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు బలిపీఠం ఎదుట మీ అర్పణం అర్పించుచుండగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, మీరు బలిపీఠం ఎదుట మీ అర్పణము అర్పించుచుండగా మీ మీద ఎవరికైనా విరోధ భావం ఎవరికైనా ఉన్నట్లయితే మొదట నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడుము, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించమని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఆదివారం సంఘానికి వస్తాం, లేదా శుక్రవారం వస్తామంటాం, చాలాసార్లు వస్తామంటాం. కాబట్టి ఒకసారి దేవాలయాలకు వచ్చేటప్పుడు, కానుక అర్పించేటప్పుడు మనం ఆలోచన చేయాలంట, మనకి ఎవరికైనా విరోధ భావం ఉందా? మనతో అందరూ మాట్లాడుతున్నారా? ఒకే బజార్లో ఉంటున్నాం, ఒకే ఊర్లో ఉంటున్నాం, ఒకే సంఘంలో ఉంటున్నాం, ఒకే చర్చిలో నివసిస్తున్నాం, మనము సమాధానం కలిగి ఉన్నారా? కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటట్టు ఉండాలి. అన్న తమ్ముడితో, తమ్ముడు అన్నతోనూ, బంధువులతోనూ, స్నేహితులతో, అందరితో మనం మాట్లాడగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రియమైన దేవుని సంఘం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వచనంలో, ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా సంపన్నులై ఉండమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, యేసయ్య సిలువలో వేలాడుతూ కూడా ఆయన క్షమించాడు. నీకు అటువంటి బాధలు ఉన్నాయా? అటువంటి కష్టాలు ఉన్నాయా? నువ్వు క్షమించలేవా? పొరపాటున కాలు తగిలితేనే మనం మాట్లాడమే, పొరపాటున చేయి తగిలినే మనం మాట్లాడమే. కాబట్టి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు అంత బాధపడుతున్నా కానీ, అంత వేదన కలిగి ఉన్నా కానీ ఆయన అందరినీ క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. చివరగా ఒక మాట చెప్పుకొనిస్తాను. క్షమించేవాడు మనిషి, క్షమాపణ అడిగేవాడు పెద్ద మనిషి. క్షమించేవాడు మనిషి, క్షమాపణ అడిగేవాడు పెద్ద మనిషి. కాబట్టి మనం క్షమించే వారిగా ఉన్నామా? మనం మనుషులమేనా? కాబట్టి యేసయ్య మనకు మాదిరిగా ఆయన క్షమించాడు, మనల్ని రక్షించాడు. మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరిని క్షమించుకుంటూ, క్షమాపణ అడుగుతూ ఉండాలని, అలా ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక సూత్రం ఏంటి? క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? జీవితాంతం క్షమించాలి. ఇంతకాలం అయితే మనం జీవిస్తామో అంతకాలం మనం క్షమించే వారికి ఉండాలని తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి అవకాశం నాకు తెలియజేసిన దేవదేవుడికి, అలాగే మన పాస్టర్ గారికి, చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రెండవ మాటలు వేద పట్టణాన్ని చదివించవలసిందిగా చేపురోలు అనితను పిలుస్తున్నాను. దయచేసి ఆహ్వానిస్తున్నాం. సిలువలో పలికిన రెండవ మాట పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేయవలసిందిగా శంకూరు మర్యాదాస్ గారిని పిలుస్తున్నాను. దయచేసి కొద్దిగా ముందుకు జరగండి, చాలా ఖాళీ ఉంది. ముందుకు జరగాలి.